మైనార్టీ గురుకుల పాఠశాల ఇచ్చిన ప్రమోషన్ లిస్టును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో సొసైటీ వద్ద ఉపాధ్యాయులు జూనియర్ అసిస్టెంట్లు ఆందోళన చేశారు. 2019లో జాయిన్ అయిన పీజీటీలకు టీఎల్ ప్రమోషన్లు ఇచ్చారని కూడా తెలిపారు. పీజీటీ ప్లేయర్స్లో టీజీటీ ర్యాంకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. జీవోపై పునర్పరిశీలన చేయాలని, టీజీటీ అందరికీ కూడా ప్రమోషన్ ఇవ్వాలని పీఆర్జీటీఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి, దిలీప్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ రోజు మన మైనారిటీ గురుకులాలలో ట్రాన్స్ఫర్ మరియు ప్రమోషన్ షెడ్యూల్, ప్రమోషన్ లిస్టు పెట్టడం జరిగింది. దాంతో ఉపాధ్యాయులు కొంతమంది ఆందోళన గురి చెందారు. ఎందుకంటే అందులో కొన్ని సీనియారిటీలో తప్పులు, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పాస్ కాని వాళ్ళను మినహాయించినట్టు, లాంగ్వేజ్ ఎగ్జామ్షన్ పాస్ కాని వాళ్ళని మినహాయించారు. కాబట్టి వాళ్ళు ఆందోళన చెంది ఇక్కడ హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్లారు. నేను యాజ్ ఎ యూనియన్ ప్రెసిడెంట్ గా మేడం తో మాట్లాడి ఈ విషయాలన్నీ ఆమె దృష్టిలోకి తీసుకెళ్లాము. మరియు ప్రతి కామన్ సీనియారిటీ ఇష్యూ, 317 డిస్లోకేటెడ్ ఇష్యూ, 70-30 ప్రమోషన్ ఇవ్వాలని, ప్లస్ కొంతమందికి అరైజింగ్ వేకెన్సీస్ లో కూడా ప్రమోషన్స్ ఇవ్వలేదని, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కొక్క కామన్ సీనియారిటీ నుంచి కొంతమంది ఉపాధ్యాయులను, 70-30 నుంచి కొంతమంది ఉపాధ్యాయులను, ఇంకా మిగతా ఇష్యూస్ నుంచి కొంతమంది ఉపాధ్యాయులను తీసుకొని మేడంతో కలిసి మాట్లాడడం జరిగింది. మేడం గారు సానుకూలంగా స్పందించారు. దాని మీద ఎలా తీసుకుందాము, నెక్స్ట్ ఫర్దర్గా ఎలా చేద్దాం అనేది డిస్కస్ చేశాము కొంతమంది ఉపాధ్యాయులతోని. మేము ఆశిస్తున్నాం ఏంటంటే మాకు అందరికి కూడా ఉపాధ్యాయులకు 70-30లో ప్రమోషన్స్ ఇవ్వాలి. ఎవరైతే ప్రమోషన్స్ ఇప్పుడు 50-50 ఇవ్వడం వల్ల కోల్పోయారో 70-30 ఇవ్వాలి. కామన్ సీనియారిటీ అని ఒక పెద్ద ఇష్యూ నడుస్తుంది. కామన్ సీనియారిటీ పై కూడా కొంచెం సానుకూలంగా స్పందిస్తే అందరికి కూడా ఉపయోగం జరుగుతుంది. మళ్ళీ 19లో తీసుకున్న 100% వాళ్ళకి ఇప్పుడు 90% ప్రమోషన్ ఇచ్చిండ్రు. మాకు 30% ఇచ్చిండ్రు. 18లో ఉన్న వాళ్ళకు 30% ఇచ్చిండ్రు. 18 వాళ్ళకు తీరని అన్యాయం జరుగుతుంది. ఇది ప్రభుత్వం దృష్టికి పోయి మాకు న్యాయం జరగాలని మేము ఇంకా మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడే బయట నుంచి కూర్చుంటాం. 18 చాలా తీరని అన్యాయం జరుగుతుంది. అసలు ఇంతవరకు 6 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు మాకు ప్రమోషన్స్ లేవు. జ్యోతిరావు పూలేలో 2వ ప్రమోషన్ వచ్చింది మా బ్యాచ్ వాళ్ళకు.